ఇప్పుడైతే మనం వాటర్ మొత్తం చెక్ చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. వాటర్లో ఎక్కడన్నా లీకేజ్ అవుతుందా, లేకపోతే ఎక్కడన్నా చెమ్మలాగా ఏమైనా వస్తుందని చెప్పి మనం టోటల్గా అయితే దాన్ని చెక్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే తర్వాత టైల్స్ వేసిన తర్వాత అది చెమ్మ అనేది బయటకు వచ్చింది అనుకోండి, తర్వాత గోడంతా చెమ్మ అయితే వచ్చేసిద్ది. అందుకని మనం ట్యాంక్ వాల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మొత్తం పైప్స్ మొత్తం చెకింగ్లో అయితే ఉంటాయి అన్నమాట. ఒక పావుగంట 20 నిమిషాలు అరగంట సేపు దాన్ని చెకింగ్లో అయితే మనం అక్కడ టెస్ట్ చేసుకుని అక్కడ మొత్తం చూసుకుంటూ ఉంటాం. ఎక్కడన్నా ఒక డ్రాప్ అన్నా లీక్ అవుతుందేమోనని. ఎందుకంటే ఒక డ్రాప్ లీక్ అయినా సరే అది గోడకి చెమ్మలాగా వచ్చేసి మొత్తం గోడ అంతా పాడైపోతూ ఉంటుంది, పెయింట్ అంతా లేచిపోవటం అట్లా జరుగుతూ ఉండేది. అందుకని వాటర్ పైప్ లైన్ అనేది ఎక్కడ లీక్ అవ్వకుండా అయితే మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఓకే అయిన తర్వాత మాత్రమే గాళ్ళు పూడిపించుకొని టైల్స్ అనేది వేయించుకోవటం అయితే జరిగిద్ది. ఇదంతా సందులో వేసిన పైపులు అయితే మొత్తం చెక్ చేయటం అయితే జరుగుతుందన్నమాట. ఈ బయట పక్క ఎక్కడైతే లీక్ అనేది ఎక్కడ కనపడలేదు, లీక్ అనేది అవ్వట్లేదు. ఎందుకంటే మనం రెండు వైపులు గమ్మేసి అంటించేస్తాం. రెండు వైపులు అంటే లోపల వేస్తాం, బయట వేస్తాం. లోపల అంటే ఇప్పుడు ఎల్బో ఉందనుకోండి, ఎల్బో లోపల పక్క వేస్తాము, పైపుకి కూడా వేసి మనం జాయింట్ అనేది చేస్తాం అనమాట. దాని పక్క లోపల గమ్మింగ్ అవుతుంది, బయట కూడా గమ్మింగ్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం లీక్ అనేది అవ్వదు. అవితే కనుక ఈ చివరిలో డమ్మీలు కనుక పెడతాం కదా, ఆ డమ్మీల వైపు కనుక ఆ వాషలు కొంచెం లూజ్గా ఉన్నా, కొంచెం గ్యాప్ లాగా ఉంటే మాత్రం లైట్గా లీక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ అలాగే లీక్ అవ్వటం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ కాదు, ఈ పక్కన ఒకటి చూపిస్తాను. ఇదిగోండి, ఇది వాష్ బేసిన్ కానీ పెట్టింది. డమ్మీ ఒకటే లీక్ అవుతుంది. ఆ డమ్మీ తీసి టెప్లాన్ టైప్ వేసి బిగించేస్తే సరిపోయింది అనమాట. ఇక ఈ బయట పక్క ఎక్కడ ఇందాక చూసా కదా, మళ్ళీ రెండోసారి చూస్తుంది అన్నమాట. ఎందుకంటే ప్రజల మీద వచ్చినప్పుడు ఎక్కడో చోట లీక్ అనేది కనపడిద్దేమోనని చెప్పి మొత్తం కంప్లీట్గా టెస్టింగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే అంత పని అంతా అయిపోయాక తర్వాత లీక్లు వస్తే మళ్ళీ మొత్తం పగలగొట్టుకొని చేయాలి. అది ఇంటికాళ్ళకి చాలా ఇబ్బందిగా ప్రాబ్లంగా అవుతుంది. అంతేకాక నన్నే తిట్టుకుంటారు నేను సరిగ్గా చేయలేదని. అందుకని మనం చేసే పనిలో పర్ఫెక్ట్గా ఉంటే ఎక్కడ ఇబ్బంది ఉండదు, మాట కూడా రాదని చెప్పి మన పని మనం సక్రమంగా చేయాలని చెప్పి మనం నీట్గా అయితే చేస్తున్నాం అనమాట. ఎక్కడ లీక్ అనేది కనపడదు. ఎక్కడన్నా లీక్ అనేది వస్తే కనుక ఆ డమ్మీలే కొంచెం లీక్ అనేది అవుతుంది. అక్కడ తీసి టెప్లాన్ టైప్ వేసి బిగించేస్తే సరిపోద్ది. మంచి క్వాలిటీ డమ్మీలు అయితే లీక్ రావు, కొంచెం తక్కువ క్వాలిటీ డమ్మీలు అయితే కొంచెం లీక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చూశారు కదా, వాటర్ పైప్లను ఎక్కడైతే లీక్ అయితే అవ్వట్లేదు. పని అంతా చాలా సక్రమంగా జరిగింది. నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ మీకు కలుస్తాను. ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.